అదేంటో మామ, నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా వీడే కనిపిస్తున్నాడు. ఆఖరికి ట్రైన్ లో కూడా వదలలేదు. సో హలో గాయ్స్, జోక్ మాస్టర్ ఛానల్ మినీ వ్లాగ్. ఫస్ట్ టైం ట్రైన్ లో రిజర్వేషన్ బోగిలో వెళ్తున్నాను, ఎందుకంటే మేము చాలా లాంగ్ వెళ్ళాలి కదా. అలాగే నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు తిరుపతి వెళ్ళలేదు. నేను తిరుపతి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం. నాకు ఊహో తెలిసిన కాడ నుంచి మూవీస్ కైనా టెంపుల్స్ కైనా బయటికి ఎక్కడికి వెళ్ళినా మా మాయ వాళ్ళతోనే వెళ్ళాను. అలాగే నేను తిరుపతి వెళ్ళడానికి ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేదు, అంతా మా మాయ చూసుకుంటున్నాడు. ఎప్పుడైనా సరే బయట వాళ్ళకంటే ఇంట్లో వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇచ్చి మాట్లాడండి, ఎందుకంటే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే వచ్చి ఆదుకుంటారు. అలాగే మేము ట్రైన్ లో తినడానికి ఫ్రూట్స్, కూల్ డ్రింక్ తెచ్చుకున్నాం. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మా అక్క స్పెషల్ గా పులిహోర చేస్తది. పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంది. అందరం కలిసి ఒక పట్టు పట్టేసాం. తినేసి వాష్రూమ్ కానీ బయటకు వస్తే వీడి కనిపించి వాడి అమ్మ బంటి అంటున్నాడు. ఇక వాడితో మనకెందుకులే అని చెప్పేసి వాష్రూమ్ కి వెళ్ళొచ్చి స్లీప్ వేసి ఉదయాన్నే ఎర్లీగా లెగిచాను. నేను సీటు మీద కూర్చోవడం కంటే ఎక్కువగా బయట ఉంటాను, ఎందుకంటే మనకి ఎలాంటివంటే బాగా సరదా కదా. నేను ఏదో చల్లగాలి కోసం అలా బయటకు వచ్చి నించుంటే వీడు కూడా నా పక్కన వచ్చి నించున్నాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మేము తిరుపతి కొండ మీదకి ఎలా వెళ్ళాము, దర్శనం ఎలా అయింది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.